మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు ప్రభువు యూదులు యెరూషలేము అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశాన్ని మీరు ఇంకా లోతుగా అధ్యయనం చేయాలంటే మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కొరకు సహాయం చేయండి. దీనికోసము మీరు ప్రార్థన చేయండి. దాదాపు 30 దేశాల్లో ఈ రోజున సందేశం వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల యొక్క ఫలితమే అని చెప్పాలి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధముగా ఒక సేవకునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సేవకుడు అనేటటువంటి టైటిల్ ఎవరో ఇష్టపడరు. నేను ఒక అధికారిని, నేను ఒక రాజునో, లేకపోతే నేను ఒక మినిస్టర్ని, అలాంటి మాటలు, అలాంటి టైటిల్స్ మనం ఇష్టపడతామే కానీ సేవకుడు అనేటటువంటి పేరు మనం ఇష్టపడం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు ఏంటంటే ఆయన సేవకునిగా మారాడు. ఇశ్రాయేలుకు సేవకుడు, క్రైస్తవ సంఘమునకు సేవకుడు. ఇశ్రాయేలుకు సేవ చేయటం ఆయన ఎప్పుడూ మానుకోలేదు. అదే నేటి అంశం. ఈ యొక్క అంశంలో నుండి ఒక ప్రేమ సందేశం ఈరోజు మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకములో జీవించినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం నుండి చూడండి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించారు. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగ జరిగను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దమెవనికి వినపడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఈ వాక్య భాగంలో మీరు చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక అద్భుత క్రియలు చేస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలకి ఏమని చెబుతూ ఉన్నాడంటే, నా యొక్క ప్రసిద్ధి గురించి ఎవరికి చెప్పకండి, నేను చేస్తున్నటువంటి అద్భుత కార్యాల గురించి ఎవరికి చెప్పొద్దు అని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని ఆయన ఆ విధంగా చెప్పాడు అంటే, ప్రవక్త అయిన యెషయా చేసిన ప్రవచనం నెరవేరాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు యేసుక్రీస్తును ఒక రాజుగా చేద్దాం, ఆయన రోమన్ సామ్రాజ్యం నుండి మనల్ని విడిపిస్తాడు, ఈ రోమా సామ్రాజ్యం నుండి మనల్ని విడిపిస్తే మనమే ఒక యూదు రాజ్యాన్ని ఏర్పరచుకొని యేసుక్రీస్తుని రాజుగా చేద్దాం, ఆయన కింద మనం మంత్రులుగా ఉందాం అని వాళ్ళు అనుకున్నారు.
అయితే యేసు ప్రభువుకు వారు చేస్తున్న పనులు ఇష్టం లేదు. ఎందుకని? ఆయన ఒక సేవకుడుగా వచ్చాడు. మొదటి రాకడలో ఆయన ముఖ్యమైనటువంటి పనేంటంటే, మన పాపముల నుండి మనలను విమోచించటం, సేవ చేయటం. రెండవ రాకడలో ఆయన ఈ భూలోకమును పరిపాలించే రాజుగా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన సేవకుడిగా వచ్చాడు. ప్రవక్త అయినటువంటి యెషయా దానిని ప్రవచించాడు. ఇక్కడ 18వ వచనంలో మీరు చూడండి, ఇదిగో ఈయన నా సేవకుడు, నేను ఈయన ఏర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టడు, ఆయన మీద నేను నా ఆత్మను ఉంచాను, ఆయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేస్తాడు, ఈయన జగడమాడడు కేకలు వేయుడు, జగడమాడడు కేకలు వేయుడు, అల్లర్లు చేయడు, ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు చేయడు. జగడాలంటే ఏంటి? గొడవలు. ఎలాంటి గొడవలు చేయడు. వీధులలో ఈయన శబ్దమెవనికి వినబడదు. ఒక మంచి సేవకుడు ఎక్కువగా మాట్లాడు. ఒక మంచి సేవకుడిని మీరు పెట్టుకోండి, పని చేస్తూ ఉంటాడు, వర్క్ ఎక్కువ ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి. పని చేయని వారు ఎలా ఉంటారు? మాటలు ఎక్కువగా ఉంటాయి, చేసే పని ఏమో తక్కువగా ఉంటుంది. నువ్వేమి అకంప్లిష్ చేసేవా ఈరోజంతా అంటే చాలా చిన్న పనే వాళ్ళు చూపిస్తారు. ఎందుకని? రోజంతా మాటలకే సరిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు అలాంటి సేవకుడు కాదు. వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికి వినబడదు. ఈయన పని ఎక్కువ చేస్తాడు, మాటలు తక్కువగా చెప్తాడు. అలాంటి సేవకుడు ఈయన తర్వాత చూడండి, విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. నలిగిపోయిన స్థితిలో ఉంది ఇశ్రాయేలు. ఆ ప్రజలందరూ నలిగిపోయి ఉన్నారు. వాళ్లను వెరగొట్టడానికి ఆయన రాలా, వారికి సేవ చేయటానికి వచ్చాడు, వారి గాయములు కట్టడానికి వచ్చాడు, వారి రోగముల నుండి వారిని స్వస్థపరచడానికి వచ్చాడు. మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. ఈ అవిసె నార ఎలా ఉంది? శక్తి కలిగిందిగా ఉందా? శక్తి లేనట్టుగా ఉందా? దానికి శక్తి లేదు. అది మకమకలాడుతూ ఉంది. ఎప్పుడు తెగిపోద్దో దానికి తెలియదు. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారికి సేవ చేయటానికి ఆయన వచ్చాడు. ఒక రోగి, ఒక పేషెంట్ ఎలా ఉంటాడు? మంచాన పడిపోయి ఉంటాడు. పరిగెత్తవా అంటే పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. లేచి పనిచేయవా అంటే చేయగలడా? చేయలేడు. అయ్యా నాకు శక్తి లేదు, నేను మంచంలో పడిపోయి ఉన్నాను అంటాడు. అలాంటి వ్యక్తికి సేవ చేయాలి. ఇశ్రాయేలు దేశం అలాంటి స్థితిలో ఉంది, శక్తిహీనమైన స్థితిలో ఉంది, నలిగిపోయి ఉంది. పాపములో అదేవిధంగా ఈ లోక సంబంధముగా నలిగిపోయి ఉంది. దానికి సేవ చేయటానికే ఈ రక్షకుడు వచ్చాడు. ప్రవచనాల నెరవేర్పు అక్కడ జరిగింది. ఇశ్రాయేలు దేశమును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఇదిగో అబ్రహాము, నీ ద్వారా భూలోకమును నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఈ సేవకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే అది వచ్చింది. ఈ సేవకునికి వర్తమాన భూత భవిష్యత్ కాలాలు 3 ఉన్నాయి. ఆయనకు ఒక పాస్ట్ ఉంది, ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. పాస్ట్ ఏంటయ్యా? యెషయా గ్రంథం 42వ అధ్యాయము
మొదటి వచనం నుండి మీరు చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన నెరును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. బిహోల్డ్ మై సర్వెంట్, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఈయనకి ఎలాంటి స్వభావం ఉంది? స్వస్థపరుస్తూ ఉన్నాడు, సాతాను శక్తి నుండి విడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశమును ఆయన పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యము ఈలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఒక రాజకీయ మార్పు కోసం ఆయన వచ్చినటువంటి వాడు కాదు. ఒక కార్ల్ మార్క్స్ లాగానో లాగానో ఆయన రాజకీయ సిద్ధాంతమును, రాజకీయ విప్లవాలు చేయటానికి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే తన సేవతో మానవులను ఆదుకోవటానికి, మానవులను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన వచ్చాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మీరు చూడండి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. దేవుడు దావీదుతో ఒక మాట అంటా ఉన్నాడు. దావీదు, నేను నీ సంతానమును హెచ్చించి నీ రాజ్యమును నీ కుమారుడికి ఇస్తాను. ఆ కుమారుని యొక్క రాజ్యమును నేను నిత్యముగా స్థిరపరుస్తానన్నాడు. ఎవరు ఈ కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువే దావీదు కుమారుడు. దావీదుతో దేవుడు చేసిన నిత్య నిబంధనను నెరవేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. దావీదు నిబంధనను నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు, సేవకుడుగా ఉన్నాడు. ఈ లోకమునకు రాకముందు కూడా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అబ్రహామునకు కనిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. యాకోబుతో పెనుగులాడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మోషేకి ఆ యొక్క మండుచున్న పొదలో ప్రత్యక్షమైన వాడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువే. యెహోషువకు ఒక గొప్ప సైన్యాధిపతిగా కనిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరముల పాటు అరణ్యములో నడిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. 3 హెబ్రీ స్నేహితులు అగ్నిగుండములో వేయబడినప్పుడు ఆ 3తో నిలబడి వారిని రక్షించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనలో ప్రభువు దూతగా అనేక సార్లు ఇశ్రాయేలు దేశమునకు సేవ చేయటం జరిగింది. ఆయన మానవ శరీరముతో ఈ లోకమునకు వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలు దేశమునకు సేవ చేశాడు. ఈరోజు కూడా వారికి ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూడండి. జకర్యా ఏమంటా ఉన్నాడంటే, ఈ జకర్యా ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తండ్రి. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా
మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. రక్షణ అన్న మాట చాలాసార్లు ఇక్కడ కనిపిస్తూ, విమోచన, రక్షణ ఇవి ఇవ్వటానికే దేవుడు నిబంధనలు చేశాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలు ఇంటి వారితో, యూదా ఇంటి వారితో కొత్త నిబంధన చేశాడు. ఈ 3 నిత్య నిబంధనలుగా ఉన్నాయి. అబ్రహాముతో చేసిన నిబంధన రాజ్య నిబంధన, దావీదుతో చేసిన నిబంధన విశ్వ నిబంధన. దావీదు కుమారుడిగా విశ్వమును మొత్తమును ఏలే రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. అబ్రహాము కుమారుడిగా ఒక రాజ్య నిబంధన కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలులకు రాజ్యమును ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కనిపిస్తూ, కొత్త నిబంధనలో ఆయనను నమ్ముకునే ప్రతి ఒక్కరిని పాపముల నుండి రక్షించే విమోచకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి 3 నిబంధనలు మీరు గమనించండి. ఒకటి విశ్వ నిబంధన, ఒకటి రాజ్య నిబంధన, ఒకటి వ్యక్తిగత నిబంధన. విశ్వ నిబంధన దావీదు నిబంధన, ఆయన విశ్వాన్ని ఏలే రాజుగా రాబోతూ ఉన్నాడు. అబ్రహాముతో చేసింది రాజ్య నిబంధన, ఇశ్రాయేలీయులకు రాజ్యమును ఇవ్వబోతూ ఉన్నాడు. కొత్త నిబంధన వ్యక్తిగత నిబంధన. ఎవరైనా సరే, యూదుడైనా అన్యుడైనా యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తే వారిని విమోచించేటటువంటి విమోచకుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ 3 నిబంధనల్లో రక్షణ అనేది ప్రాధాన్యమైనది. రక్షించటానికి దేవుడు యొక్క నిబంధనలు చేశాడు. గతములో మనకు సేవ చేసిన సేవకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతము కూడా ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. మన పక్షమున తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశము తరపున, వారి యొక్క నిబంధనల తరపున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈయన అన్యజనులకు కూడా నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. 21వ వచనంలో మీరు చూడండి, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించారు. అన్యజనులకు నిరీక్షణ ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించుట వలన వస్తూ ఉంది. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి మనం చూసాం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముతో చెప్పటం మనం చూసాం. ఇప్పుడు దేవుడు ప్రస్తుత కాలం మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఆయన ఇశ్రాయేలీయులకు ఒక సేవకుడుగా రాబోతూ ఉన్నాడు. నిజముగా ఎంత మంచి సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు అని మనకు అనిపిస్తూ ఉంది. నిరంతరము సేవ చేసే దేవుని యొక్క ప్రియమైన సేవకుడిగా ఆయన ఉన్నాడు. గతములో మాత్రమే కాదు, వర్తమానములో మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా సేవ చేసే రక్షకుడిగా ఆయన రాబోతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇక్కడ ఏమని మనం చూస్తూ ఉన్నామంటే, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఆ మాట మీరు గమనించండి.
నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయదు. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండను. ఎవరు ఈ దావీదు? ఈ దావీదు రాజు కాదు, సొలొమోను గారి తండ్రి కాదు. ఈయన యెహెజ్కేలు ఈ మాటలు రాసినప్పుడు దావీదు గారు చనిపోయి ఎప్పుడో 400 సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాల క్రితం దావీదు గారు చనిపోయాడు. ఆయన వేరు. ఈ దావీదు ఎవరంటే ప్రభువు అయిన యేసు క్రీస్తే. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా చూడండి, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చడెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న క్రియల వలన కానీ, అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునై ఉందును. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఇశ్రాయేలులందరినీ ప్రపంచం మొత్తం నుండి నేను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశములో వారిని ఒక జనముగా చేస్తాను, ఒక ప్రజగా వారి చేస్తాను. నా సేవకుడైన దావీదు వారికి రాజవను. వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్టు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయిపోతును. ఎవరు ఈ సేవకుడు? సేవకుడైన దావీదు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈయన కింగ్ సర్వెంట్ లేకపోతే షెపర్డ్ సర్వెంట్. ఆ మాట మీరు గమనించండి. కింగ్ సర్వెంట్, ఈయనే రాజు, ఈయనే సేవకుడు. ఇలాంటి రాజు మీకు ఇంక కనిపించడు. ఆయనే రాజుగా ఉన్నాడు, ఆయనే కాపరిగా ఉన్నాడు, ఆయనే సేవకుడిగా ఉన్నాడు. ఆ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు భవిష్యత్తులో ఇశ్రాయేలు దేశమునకు సేవకుడిగా రాబోతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన విమోచనకు వచ్చినటువంటి సేవకుడిగా ఉంటే, ఈసారి ఆయన రాజకీయ అధికారము చేసేటటువంటి రాజుగా సేవకుడిగా రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు చేస్తున్నటువంటి ఈ సేవ గురించే యెషయా గారు 61వ అధ్యాయములో ప్రవచించటం జరిగింది. దానినే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఈయన సరైనటువంటి కాపరి. ఆయన యొక్క పరిచర్య ఆ విధముగా ఇశ్రాయేలీయులు మొదలైనప్పటి నుండి, అబ్రహాము దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూ ఉంది. భూలోకమునకు రాకముందు ప్రభువు దూతగా వారికి ప్రత్యక్షమై వారికి సేవ చేశాడు. మానవ శరీరములో ఈ లోకమునకు వచ్చి వారికి సేవ చేశాడు. ఇప్పుడు పరలోకములో ఉండి వారి కోసము ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ ఉన్నాడు. తిరిగి 2వసారి ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశమున ఆయన రాజుగా పరిపాలిస్తూ
వారికి సేవ చేయబోతూ ఉన్నాడు. ఆ విధంగా అబ్రహాంతో చేసినటువంటి నిబంధన, ఇశ్రాయేలీయులను భద్రపరచటం, మెస్సియాగా ఆయన ప్రవచనములను నెరవేర్చటం, వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రపంచం మొత్తానికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు దేశమును వదిలివేయలేదు. చాలామంది ఈ రోజున ఏమనుకుంటూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు దేశాన్ని వదిలేశాడండి, దాని స్థానంలో క్రైస్తవ సంఘమును ఆయన ఏర్పరచుకున్నాడండి, ఇదే ఆయన నూతన ఇశ్రాయేలు అండి అంటూ ఉన్నారు. అది చాలా పొరపాటు. యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలుకు సేవకుడు. ఎప్పుడు? పూర్వము, ప్రస్తుతము, భవిష్యత్తులో కూడా క్రైస్తవ సంఘమునకు కూడా ఆయన సేవకుడిగా మారాడు. ఈ రెండు వేరు వేరు. ఆ సత్యాలు మిమ్మల్ని ఆదరించాలని, ప్రోత్సహించాలని నా ప్రార్థన. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. ప్రభువా, మీ వలె సేవ చేసేవారిగా మమ్మలను తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను నేనెల్లప్పుడూ